అని వడిసేల రాళ్ళు నింపి బడిబడిగా కొట్టింటేను అని వడిసేల రాళ్ళు పెట్టి కొట్టిన సంస్కృతి దగ్గర ఎన్నో ఆత్మహత్యలు లేవు తెలంగాణలో. బందూకులు బట్టి కొట్లాడిరని చెప్పినాం, కత్తులు కటార్లు బట్టి కొట్లాడిరు, లట్లు బట్టి కొట్లాడిరు. ఆత్మహత్యల పరంపర మొదలైందే హరీష్ తో మొదలైందని చెప్పి 2009 నుంచి మేము అనుకుంటూ వచ్చినాము. వీళ్ళందరూ కూడా ఉన్నారు. జేఏసీలో ఉన్న ఎవరు మాట్లాడలే ఆ మాట, కేసీఆర్ ఎవరు మాట్లాడలే, మేము మాట్లాడినాం. 69 అమరులైండ్రు. ఎట్లయినరు? తుపాకి ఎదురేగి అయినరు. కానీ 2009 తర్వాత అయిన అమరులు ఎట్లయినరు? ఇగో వీళ్ళు చేయబట్టి. నేను ఒక మాట అంటున్నా, సోనియా గాంధీ గారికి, మీరా కుమారి గారికి పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ. సుష్మా స్వరాజ్ గారు ఓ రోజు కన్నీరు పెట్టింది అసలు ఈ పిల్లలు చచ్చిపోవడానికి చూస్తే. ఆ రోజు జేఎస్లు ఉండొచ్చు, ఈరోజు ఆమె బీజేపీ కావచ్చు, నేను కాంగ్రెస్ కావచ్చు. వాళ్ళు ముగ్గురు కలిసి చేసిన బిల్ నేను అంటున్నా. ఎవరో పోరాటం, ఎవరో ఆరాటం కంటే కూడా పార్లమెంటరీ ప్రాసెస్ లో ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ తెలంగాణ ఎవరి కోసం వాళ్ళు ఇచ్చింది తెలంగాణ? రాజకీయ ప్రయోజనం. 1200 మంది పిట్టల్లో రాలిపోతున్నారు తెలంగాణ కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఇచ్చినామని చెప్పినప్పుడు మేము వాళ్ళ కోసం చేయమనేది లేదు. ముందు పెట్టి నేను అనుకుంటా, నాకేం కాదు. ఎలక్షన్ గురించి మాట్లాడదు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ ప్రకారం చూస్తే తెలంగాణ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడదాం. ఫ్యూచర్ తెలంగాణ ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? పాలిటిక్స్ లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్, వాట్ అబౌట్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ నథింగ్ బట్ బీజేపీ. ఇంకా నువ్వు వేరే ఆలోచన పెట్టుకోకు. ఆ రూపంలో బతుకుతుంది. ఆ రూపంలో రేపు నేను ప్రిడిక్ట్ చేస్తున్నా 2026 రాజ్యసభ తీసుకోకుండాను బీఆర్ఎస్ డెఫినెట్ గా బీజేపీ అనుకూలమైన రాజకీయాలు లేకపోతే భవిష్యత్తు. ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అట్లాగే ఉంటే బీఆర్ఎస్ ని బతికించే ప్రయత్నం బీజేపీ చేస్తే బీజేపీ ఎదగడానికి అవకాశాలు ఎట్లుంటాయి? బతకనియరు వాళ్ళదంతా. అందుకే బీఆర్ఎస్ ని క్లోజ్ చేసే ఆలోచన బీజేపీకి ఉంటది, కాంగ్రెస్ కి ఎందుకు ఉంటది? ఎందుకంటే వాళ్ళు విశాఖలు అంటారు చూసినావా, ఇట్లా తీసుకోవడం, అత్తుకోవడం, వాళ్ళని వేసేసాడు. అకాలీలు నట్టే చేసిండు, శివసేన నట్టే. దేశంలో ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసింది ఎవరో ఒకసారి చూడండి. మేము బతకనిచ్చినాం, మా మీద గెలవనిచ్చినాం. బీఆర్ఎస్ అవసరమైతే మీరు దాన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ బీజేపీకి ఉండదేమో అని అంటున్నాను. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఎవరు చంపనక్కర్లే, వాళ్ళే స్వీయం. ఇక నువ్వేమి దాంట్లో ఇంకా నేను ప్రధానమంత్రి అయితే అన్నప్పుడే అర్థమైంది ఆయనది ఏందో, ఏ రేంజ్లు ఉందో. ఎర్రగడ్డను దాటి వైజాగ్ దాటి కూడా పోయింది ఆయన పిచ్చి. కాబట్టి అసలు సీటు రాకపోతే చర్చ లేదు. రెండవది అసలు ఆ పార్టీ, నేను చెప్తున్నా, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక మూవ్మెంట్ని టేకప్ చేసి ఆ కార్పొరేట్ కంపెనీ దాని ద్వారా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొంది ఇప్పుడు ఆ కొట్టు క్లోజ్ చేసుకోవడానికి ఉన్నట్టుగా ఉన్నది బీఆర్ఎస్. ఎక్కడైనా బీఆర్ఎస్ అని ఎందుకంటున్నా నీకు? తెలంగాణ అనే పదం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తీసేసిన రోజు నైతికంగా వచ్చింది ఆ పార్టీ. మరి ఇప్పుడు ఆయన రాష్ట్రంలో దోచుకున్నది కాకుండా బీఆర్ఎస్ అని చెప్పి ఎక్స్టెండ్ చేసి దేశం మీద దోచుకోవాలనుకుంటున్నాడు. 70,000 టీఎంసీల నీళ్లు ఉంటాయని మొదలు పెట్టిండు. దేశానికి మొత్తం ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు. దేశంలో ఉండే రాజకీయ పార్టీలకు అన్నిటికీ నేనే పైసలు. ఫ్యూచర్ లో దయాకర్ గానీ, రేవంత్ రెడ్డి గానీ వీళ్ళకి ఒక ఆలోచన ఉన్నా కూడా మీ కాంగ్రెస్ హైకమాండ్ కి రేపొద్దున రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఎదిగే అవకాశం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండాలి మనకి అని మీరేమైనా బీజేపీని రక్షించడానికి అవకాశం ఉండదా? బీఆర్ఎస్ రక్షించడానికి అవకాశం ఉండదా? స్కోప్ ఇగో సోనియా గాంధీ గారు ఇప్పటికి కూడా ఇదే నితీష్ కుమార్ గారి గురించి చెప్తున్నా నేను. నితీష్ కుమార్ గారు మధ్యవర్తిత్వం నేర్పి మనం కేసీఆర్ని తీసుకుందామంటే ఇంకో మాట ఎత్తితే మనం బాగుండదు అన్నట్టుగా సీరియస్ గా వచ్చిన ఆయనతో కాదు, ఇంకో ఎక్స్ తోని పీకోతోని కూడా ఆ ప్రపోజల్ పెట్టించిండ్రు. కాంగ్రెస్ తో కలిసిపోతా అని చెప్పి మన మీద సాగరహారం చేస్తుంటే, ఇక్కడ బాంబులు వేసుకుంటుంటే, ఇక్కడ ప్రజలు పిట్టల్లా రాలుతుంటే పోయి కాంగ్రెస్ తోనే మనోడు బేరానికి పెట్టి కూర్చున్నాడు కదా. మరి నీకు తెలంగాణ కావాలన్నా లేకపోతే మాతో పొత్తు కావాలన్నా? 100 సీట్లు 15 ఎంపీ సీట్లు అని చెప్పి కరీంనగర్ డిక్లరేషన్ ఏంటిది? అక్కడి నుంచి కదా డిబేట్ అయింది. కోదన్ రామైనా, నేనైనా, మల్లెపల్లి లక్ష్మి. ఇప్పుడు మల్లెపల్లి లక్ష్మి గారు టెక్నికల్ గా వారితో ఉండొచ్చు కాక సాగరహారంలో ఎందుకు లేడు కేసీఆర్ అని ఒక్కరోజు ఒక తర్కం వచ్చిందా? మిలియన్ మార్చి రోజు ఎందుకు లేడు కేసీఆర్? ఆ రోజు కూడా రాజకీయ కొరక చూసిండు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అని ఎక్స్టెండ్ చేసుకున్న దాని వెనక ఉద్దేశం ఉన్నది. ఆయన మహారాష్ట్ర పోయిండు, ఒడిశా పోయిండు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎవరో చెప్పండి నాకు రఘు గారు. ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తోని, ఒక లాభాపేక్షతో నడిపే కంపెనీ లాగా అది ఉండబట్టే డిక్లైనింగ్ వచ్చింది. మళ్ళీ సస్టైనబిలిటీ మమ్మల్ని ఎవరేం చేయలేరు, తెలంగాణ సెంటిమెంట్. నేను అంటున్నా, అందశ్రీ పాట ఎట్లా ఉందో ఏమో, నువ్వెందుకు చేయలే, నేనెందుకు చేయాల్సి వచ్చింది? నీ ఎంట ఉన్నాడు కదా, కడుపు కట్టుకొని ఎమ్మడి తిరిగిండు కదా.
కాంగ్రెస్ ఎందుకు చేయాలి? కాంగ్రెస్ ఆ రోజు వ్యతిరేకించిందన్న నువ్వే కదా. అందశ్రీని అవమానపరిచింది ఎవరు? ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరుస్తున్నది ఎవరు? నువ్వు చేసి ఉంటే ఇదో అదో ఏదో ఏదైనా సరే ఆ రోజు జాతీయ గీతంగా అయితే ఇలా తెలంగాణకి ఎందుకు జాతీయ గీతం ఉండదు? కర్ణాటకకు ఉంటుంది, తమిళనాడుకు ఉంటుంది, ఒక 18 రాష్ట్రాలకు ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ఒక సరే ఆయన దళితుడు కాదు పక్కన పెట్టి ఒక సబ్బండ వర్ణాల గురించి ఆలోచన పరుడు అని చెప్పి ఆయన పాట వద్దా? అది ఏం ఆబ్జెక్షన్ ఉంది మీకు అందశ్రీ పాటలో? కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయిండ్రు? ఇక మీరు ఎవరు మన రామకృష్ణ గారితో చేయించితే మేము అందరం సపోర్ట్ కొడితే ఆయన సమస్య లేదు. మీ కూతురు గారు బతుకమ్మ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పెడితే లేదు. తెలుగోడు తెలంగాణ గురించి పాడవాడితే మీకు ఆబ్జెక్షన్ వచ్చింది. వాళ్ళంతా నేను మాట్లాడతా దీని విషయం. కౌంటర్ చేసారు కదా. అసలు కౌంటర్ చేసిందే నేను ఫస్ట్. టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. ఫస్ట్ నేను 3 రోజులు చూసిన, అది బయటకు వచ్చినాక 3 రోజులు చూసిన. అందుకే ఇప్పుడు ఇవన్నీ మసిల్ లోపల ఉంది, మాకు ఉంది లోపల. అది నేనే మొదలు పెట్టినా, నేనే వాయిస్ తీసిన. ఓకే, నాకు కేసీఆర్ తోని, కేసీఆర్ ఫీలింగ్స్ గానీ, కవిత బతుకమ్మతో గానీ, కేటీఆర్ తో సంబంధం లేదు, హరీష్ తో సంబంధం లేదబ్బా. మాకు సంబంధం లేదు. వాళ్ళు పక్కా అవి చేసిరు కనుకనే వాళ్ళం మొత్తం ఎక్కడ పడితే అక్కడ మాకు తోచిన కాడికి, మేము చేయగలిగిన కాడికి వాళ్ళని మాత్రం ఎండగట్టినాం, కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీని. నాకైతే 100% నాకు అది ఇష్టం లేదు. రాష్ట్రీయ గీతం కనుక కేసీఆర్ తప్పులు చేసిండు. ఇప్పుడు బతుకమ్మ చేస్తే నీకు లేదంటే నీకు కాదు. మెమరీ కేసీఆర్ కాకుండా తెలంగాణ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. జయ తెలంగాణ అని ప్రతి పల్లెలో, ప్రతి స్కూల్లో, ప్రతి టీచరు ఇప్పటికీ పాడిపిస్తూనే ఉన్నారు. కేసీఆర్ కాదనుకున్నా కానీ చాలా స్కూళ్ళల్లో పాడిపిస్తూనే ఉన్నారు జనాలు. మా అబ్జెక్షన్ ఏంటంటే కీరవాణి అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి కాబట్టి లాల్ బహదూర్ స్టేడియంలనా లేకపోతే పరేడ్ గ్రౌండ్ లనా 1,00,000 మందితో తీసుకొచ్చి గిన్నిస్ రికార్డ్ చేసి అందరితో కోరస్ ఇప్పించి అదే చరణం 1, 2 నీ ఊరిలో బతుకమ్మలాటప్పుడు నీకు రాదా? రిధం రాదా? దానికి ఏం కావాలి? ఎన్నో పోరాటాలకు ఇక్కడ